హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది సాటిన్ చీర. ఈ సాటిన్ శారీని 2 అంబ్రెల్లా లెహంగాలైతే కుట్టాలన్నమాట. అయితే చాలా సింపుల్‌గా అయినాయండి ఇవి కూడా. అంటే ఒక చీరలో 2 లెహంగాలయినాయి. అంటే మీరు అర్థం చేసుకోండి. ఇదైతే చాలా సింపుల్‌గా అంటే మనం పిల్లలకు ఈజీగా కుట్టొచ్చనమాట. అంత సింపుల్‌గా ఉంటుంది. అయితే ఒకవేళ మీరు సపరేట్‌గా క్లాత్ తెచ్చుకొని ఇలా కుట్టుకోవాలనుకుంటే పెద్దవాళ్ళకైనా ఒక 3 మీటర్స్ క్లాత్ అయితే సరిపోతుంది. అంటే పన్న పెద్దగుండేది చూసుకోండి మీరు. ఇలా పన్న అంటే శారీ అంతా లెంత్ అనమాట. ఇలా అంతా అయితే మనకు 3 మీటర్స్ అయితే మంచిగా లెహంగా అనేది రెడీ అయిపోతుంది. మీరు క్లాత్ విడిగా తెచ్చుకోవాలనుకుంటే అలా విడిగా తెచ్చుకొనైనా కుట్టుకోవచ్చు. అయితే ఇది 2 మడతలేసిన ఏసి ఫోల్డింగ్ సైడు ఒక మూల పట్టుకొని ఇలా క్రాస్‌గా తీసుకొస్తే ఇంకొక మూలకి ఇలా షేప్ అనేది ఇలా క్రాస్‌గా వచ్చేస్తుంది. అయితే ఇక్కడ మూల సైడ్ ఉన్న దగ్గర మనం నడుము సైజ్ అనేది ఏసుకోవాలి. అంటే నడుము సైజ్ ఇక్కడ 30 ఇంచులుందా, 38 అంటే 32 ఉందా, 34 ఇలా దానిని 4వ వంతు భాగం చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇంకా కింది సైడ్ అంతే. నడుము నుంచి కిందికి ఎంత లెంత్ ఉంది, 38 ఉందా, 39, 40 నేనైతే ఈ వీడియో ఫుల్ డీటెయిల్డ్‌గా పెట్టినా అండి. ఒకసారి చూసేయండి. మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. మన చీరలున్నా కానీ అంటే ఏమైనా కొన్ని శారీసు మనం కట్టని శారీస్ ఉంటాయి కదా! వాటిని కూడా అబ్బా! లెహంగా కుడితే భలే ఉంటుంది. అంటే స్కర్ట్ కుడితే బావుంటుంది అనిపిస్తుంది. అలాంటి వాటినైతే ఇలా కుట్టేయండి. అది ఒక చీరలో 2 అయితే అయితాయి ఈజీగా. అర్థమైంది కదా! ఇప్పుడు దీన్ని ఇలా కొద్దిగా మనకు ఇది ఫుల్ లెంత్ అంటే పెద్దవాళ్ళకి కాబట్టి ఖచ్చితంగా కింది సైడ్ ఇలా అతుకనేది పడుతుందనమాట. ఇది ఫుల్ వీడియో ఉంది చూడండి. చాలా నీట్‌గా, క్లియర్‌గా ఉందండి. అర్థమైతుంది. ఒకసారి చూసేయండి. కటింగ్ అంతా అయిపోయింది. స్టిచ్చింగ్ అయిపోయింది. లెహంగా అయితే ఇలా సూపర్‌గా వచ్చింది. సాటిన్ వీటిపైకి ఇలా పిల్లలైతే వీటిని టీ షర్ట్స్‌కు వేసుకోవడానికి తెచ్చుకున్నారు. అండ్ ఇది సాటిన్ చీర అయితే పైన టీ షర్ట్స్ వేసుకుంటారంట. కిందనేమో ఇలా లెహంగా అంట. అందుకే చాలా సింపుల్‌గా అయిపోయిందండి. దీంట్లో చాలా టిప్స్ చెప్పిన. ఇంకేంటి అంటే ఈ లైనింగ్ ఉంటది కదా! ఆ లైనింగ్ కూడా తక్కువ క్లాత్‌తో ఎలా కట్ చేసుకోవాలి. ఇంట్లో వేసుకోవడానికైతే లేదంటే బయటికి వేసుకెళ్ళడానికైనా చాలా యూజ్‌ఫుల్‌గా మంచిగా ఎలా కట్ చేసుకోవాలి, కుట్టుకోవాలి, తక్కువ క్లాత్‌తో ఎలా మంచిగా నీట్‌గా డిజైన్ చేసుకోవచ్చు. నేనైతే వీడియో పెట్టిన. ఫుల్ వీడియో ఉంది చూసేయండి. ఇదిగోండి స్కర్ట్ అయితే అయిపోయింది. ఇలా కింది సైడ్ పీక్ వచ్చేసి సూపర్‌గా వచ్చింది. నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్